ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 వచ్చే ప్రకారం కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి భాగాన్ని అనుసరించి గత పాఠంలో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనము తలంచినాము క్లుప్తంగా. ఈ దినమున 11 నుండి మనం కొన్ని విషయాలను మనము 19 వరకు క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తలస్తాం. ఏంటి అంటే, మొదటిదిగా దేవుని దాసుడు దానియేలు గారు ఎప్పుడైతే 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సమయం గ్రహించినాడో, గ్రంథం వల్ల తాను గోనె పట్టగట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఉపవాసం ఉండి కూర్చొని నిబ్బరం చేసుకొని ప్రార్థిస్తూ మొదటిది తన యొక్క పితరుల యొక్క దోషాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని, దీనికి మేము అర్హులమే, తప్పు చేసినాము కాబట్టి మమ్మల్ని కనికరించుమని తాను ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన కనికరం వెళ్ళేటువంటి దేవుడు. ఈ దినమున గమనించండి, వారి యొక్క అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటు తనమును బట్టి 11వ వచనం నేను చదువుతున్నాను. ఇశ్రాయేలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేసిన గనుక నేను శపించదనని నీవు నీ దాసుడకు మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్టు ఆ శాపం మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదట. చూసినారా, ఏ దేశం. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని యొక్క మాటను వినకపోతే, దేవుని దాసుడు మోషే ద్వారా సెలవిచ్చినట్టు యొక్క మాట ప్రకారము ఏం చేసినాడు? వారిని శపించడమే కాకుండా, చూడండి, నేను శపించదనని తెలియజేసినాడు. దానిని బట్టి ఏం జరిగింది అని అంటే, దేవుడు వారిని బబులోను యొక్క చెరకు అప్పగించబడ్డాడు. కాబట్టి 70 సంవత్సరాలు ఎంతో శ్రమను నిందను అనుభవించినారు. ధర్మశాస్త్రంలో రాయబడి దేవుని మాట వినకపోతే వచ్చే శిక్ష. అంతేకాదు 12వ వచనంలో యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో ఎంత కీడో అనుభవించినారు. ఇది బైబిల్ యొక్క విషయం తెలిసిన వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే దేవుని దాసుల ద్వారా ధర్మశాస్త్రము సెలవిచ్చినాడో దాన్ని వినకపోతే, దేవుడు ఏదైతే సెలవిచ్చినాడో ఆ మాట ప్రకారం దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయన న్యాయవంతుడు. మనకు తెలుసు, ఆదాముతో అన్నాడు, ఈ పండు తింటే తినుదినమున చచ్చిపోతావు నిశ్చయంగా అన్నాడు. తిన్నాడు కాబట్టి ఏమైనాడు? శాపం వచ్చింది. అందుకనే వీళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళు చేసిన దోషమును బట్టి శిక్షకు పాత్రులైనారు. యెరూషలేములో ఎక్కడ జరగని కీడు ఈ దినాలలో, ఈ భాగాన్ని అనుసరించి ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలారా, మన యొక్క కేంద్రంలో కానీ, తిరిగి మన యొక్క స్థానిక సంఘాలలో కానీ, వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితంలో జరిగినటువంటి యొక్క నష్టం, ఎంతో నష్టపోయినాం. ఒక 25 ఏళ్ల క్రితం సంగతి చెప్తే ఎంత ఆత్మీయంగా ఉన్నటువంటి స్థితి, సంఘం ఎంత ఆత్మీయంగా అభివృద్ధి పొందింది, మనం ఎంత ఆనందంగా, సంతోషంగా, ఐక్యతగా, ప్రేమ కలిగి ఎంత దేవుణ్ణి స్తుతించేవారం. ఈరోజు ఒకరికి ఒకరు అసమాధానము, ఏ మందిరంలో చూసినా భేదాలు, ఆత్మీయంగా తిరిగి లోకములో జరిగినటువంటి వాటి కంటే దేవుని సంఘాలలో జరిగేటువంటి కీడు, నష్టము, దుర్మార్గత, దుష్టత్వము ఎక్కడ కూడా లేదు. బయట కంటే కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదంటే, ఈరోజు దేవుని సంఘాలు ఏ విధంగా ఉన్నాం, ఎట్లా ఉన్నాం, ఎక్కడ జరుగుతుంది. అందుకనే ఏం చూసినాడు? 12వ వచనంలో యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలో జరగలేదు. ఆయన మా మీదికి, మా ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాట నెరవేర్చను. మోషే ధర్మశాస్త్రము రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. దేవుని బిడలారా, ఇప్పుడైనా కూడా మా ఇంత నష్టం జరిగినా వాళ్ళు మానలేదట. మనము మానితే బాగుంటుంది. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడు యెహోవాను సమాధానపరచుకోలేదు. వాళ్ళు ఎంత నష్టం చేసినా, ఈ దినాలలో కూడా జరుగుతున్నటువంటి నష్టాన్ని బట్టి మనకేమైనా పశ్చాత్తాపం వస్తుందా? ఏదైనా దేవునితో సమాధానపరచుకోవడానికి ఒప్పుకుంటున్నామా? ఆయన ఎవరో. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టు. 14వ వచనంలో అంటాడు, మేము మా దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యమైన విషయం న్యాయస్తుడై ఉండి మనం కనిపెట్టి ఈ కీడు మా మీదకి ఏంటంట, సమయం కనిపెట్టి మన మీదకి ఏమొచ్చింది? కీడు వచ్చింది. ఇప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు ఏం చేసినారు? గుర్తించి
ఒప్పుకుంటున్నటువంటి సందర్భం. ఓ గొప్ప వ్యక్తి దానియేలు. ఈ రోజుల్లో కూడా ఏం చేసేవాళ్ళం అంటే పెద్దవారముగా, సేవకులముగా, సంఘములో బాధ్యత గల వారముగా, సంఘాలను నడిపించేటువంటి యొక్క మనకు ఉండవలసిన యొక్క అవగాహన ఇది ఎవరికంటే దానియేలు గారు ఒప్పుకుంటున్నాడు. ఈరోజు ప్రజల గురించి కాదు, మనము సంఘాలలో బాధ్యత వహించేటువంటి వారు సేవకులు. కాబట్టి వీళ్ళందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే దానియేలు వలె మనము కూడా మన పితరుల యొక్క దోషము, నిజమైనటువంటి యొక్క పశ్చాత్తాపము మనము పడితే దేవుడు దయగలిగినటువంటి దేవుడు, కన్నగలిగినటువంటి దేవుడు. అందుకనే పాపము ఒప్పుకున్నటువంటి సందర్భం 16వ వచనంలో మా ప్రభువా మా పాపములను బట్టి మా దోషములను బట్టి బలమును సకల దేశములకు ఏమైపోయినారు? ప్రతిష్ఠితమైనటువంటి యొక్క ప్రజలు, ప్రతిష్ఠితమైన యొక్క మందిరము, పర్వతం ఏమైందంట? నిందాస్పదంగా మారిపోయింది. 16వ వచనము ప్రకారము నిందాస్పదముగా, ప్రజల ఎదుట నిందాస్పదమైంది యెరూషలేము. నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము రౌద్రము తొలగనిమ్ము, నీ నీతి కార్యం బట్టి విజ్ఞాపనం చేసుకొనిచున్నాను. కాబట్టి ఆ కోపాన్ని ఏదైతే దేవా నీ పట్టణం మీద, నీ ప్రజల మీద, నీ ప్రతిష్ఠితమైనటువంటి పట్టణం మీద వచ్చిందో దాన్ని తొలగనిమ్ము, తీసివేయి, నీ ముఖ కాంతి దాని మీద చూపు అంటాడు. 17వ వచనంలో ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసులం చేయు ప్రార్థనలు విన్నపములను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రాని ఏమని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, తాను క్షేమంగా ఉన్నాడు, బబులోని దేశంలో గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, తనకి ఏం తక్కువ లేదు. కానీ తన భారము, తన బాధ్యత, తన విధి ఏం చూస్తున్నామంటే నీ మందిర విషయంలో, శిథిలమైపోయినట్టు మందిర విషయం. ఈరోజు దేవుని మందిర విషయంలో యెరూషలేము వారికి దృష్టిగా మనకున్న మన యొక్క మందిరాల విషయాలలో, మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క హెడ్ క్వార్టర్ విషయంలో ఇలాంటి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నామా? కాబట్టి ఎంత నష్టం పోయినటువంటి విషయాలు, ఎంత అవమానానికి మనం ఈరోజు గురి అయిపోయినాం. 18వ వచనం ప్రకారం నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప కనికరం కలిగినటువంటి దేవుడు. మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని ప్రార్థించడం లేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపు, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనం నీవు, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము దుష్టుంచుము. చూడండి ఏమంటాడో, ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవిని నీ చిత్తము, నా మనవి చిత్తమును, నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ నామ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. కాబట్టి ఆయన గొప్ప కనికరం కలిగినటువంటి దేవుడు. కాబట్టి పిల్లారా, ఈ సందర్భంగా చిన్న మాట నేను మీకు గుర్తు చేస్తాను. మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. ఎటువంటి దుష్టునైనా, ఎటువంటి దుర్మార్గునైనా, ఎలాంటి వాడినైనా కనికరంతో ఆయన ఎదుట పశ్చాత్తాపడితే క్షమించే దేవుడు. అందుకనే దానియేలు గారు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కనికరాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే క్షమించే దేవుడు. కాబట్టి మీరు దృష్టించి ఏదైతే నష్టపోయినామో పట్టణ విషయాలలో, ప్రజల విషయాల్లో, శిథిలమైన విషయాల్లో, నిందే అవమాన విషయాలలో నువ్వు కనికరం చూపని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తాడు. వింటాడా? వినంటే వింటాడు. ఎటువంటి వ్యక్తినైనా వింటాడు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. ఆహాబు రాజు గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. యెజబేలు ఆహాబు రాజు మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో తాను నాబోతు యొక్క విషయంలో చేసిన దుర్మార్గమైన విషయం. దీనిని బట్టి మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 17 నుండి దేవుని దాసుడైనటువంటి ఏలియా ద్వారా వెళ్ళి ఆహాబు రాజును హెచ్చరిక చేసినాడు. ఈ భాగం అంతట్లో మీరు తర్వాత చూసుకోండి. ఎక్కడ రాజు పల్లె, ఈ మనుషుడు ఎక్కడ రాజు పల్లె. 22 అటు చదువుతున్నాను అంతే. ఇశ్రాయేలు వారు పాపం చేయడం నీవు కారకుడవై నాకు కోపం పుట్టించింది కనుక నెబాతు కుమారుని యెరోబాం కుటుంబమునకు అయ్యా కుమారుడైన బయాషా కుటుంబమునకు చేసినట్టు నీ కుటుంబమునకు చేయదని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మరి యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబేలును తినివేను, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులకు కుక్కలు తినివేను, బయట భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేనని చెప్పాను. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయుటకు తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుయేయంగా ప్రవర్తించను.
ఆహాబు ఆ మాటలు విని గమనించండి, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఆహాబు విషయము. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రంలో చిప్పుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా గమనించండి. అక్కడ కూడా నినివే పట్టణస్థుల విషయం కూడా మేము ఇంతకుముందు చెప్తూ వచ్చినాం. ఇక్కడ దానియేలు గారు కూడా ఏం చేసినాడు? ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ధూళి పోసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు పశ్చాత్తాపం కొరకు. కాబట్టి నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఇంత దుర్మార్గుడు ఆహాబు రాజు వ్యాకులం ఉండంట, గోనె పట్ట కట్టుకోండి. 27వ వచనం ప్రకారం 28లో యెహోవాకు తిబిసిన ఏలుగు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. మళ్ళా ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూస్తివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబంలో మీకు నేను రప్పించాను. చూసినారా? దేవుడు ఎంత కనికరం గల దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత జాలి కలిగినటువంటి దేవుడు. అందుకనే యోనా కూడా అన్నాడు, నువ్వు ఇట్లాంటివి అయ్యా, నువ్వు మహా దీర్ఘశాంతం గల దేవుడు. కాబట్టి పిల్లారా, ఈ మాటలు వింటుంటే మనము వ్యక్తిగతంగా మన జీవితంలో ఏ విధంగా ఉన్నాం, ఎట్లా నష్టపోయినాం, తిరిగి మన స్థానిక సంఘాలు ఎట్లా నష్టపోయినాయి, ఆత్మీయంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఆహాబు లాంటి పరిస్థితులు. అంతేకాదు మన యొక్క కేంద్ర విషయంలో కూడా ఏ విధంగా ఉన్నాము, తిరిగి బాధ్యత గల వారముగా, సేవకులముగా, సంఘాలను నడిపించేటువంటి వారముగా మనము దానియేలు వలె మనం కూడా ఏం చేస్తామో ఇట్లాంటి పశ్చాత్తాపంలోకి వచ్చి యెరూషలేము క్షేమము కొరకు మనము ప్రార్థన చేస్తాము. ప్రభు సహాయపడతాడు. ఆయన కనికరం గల దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన ప్రతిష్ఠించినటువంటి స్థలము, ఆయన కోరుకున్నటువంటి స్థలము. కాబట్టి ఇవన్నీ దేవుడు బాగు చేసి దానియేలు గారి కాలంలో ఏ విధంగా కనికరించి తిరిగి వారి అందరి ప్రార్థనలు బట్టి దేవుని మందిరం మరలా ఏ విధంగా హెజ్రా కాలంలో పునర్నిర్మించబడిందో ఆ విధంగా మన యొక్క సంఘాలు, మన హృదయాలు, మన కుటుంబాలు, మన స్థానిక సంఘము, మన హెడ్ క్వార్టర్ కూడా ఆ విధంగా అవునట్లు ప్రభు సహాయపడినట్లు మనమందరం కూడా ప్రార్థన చేస్తాము. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, భాగాన్ని దీవించి మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనతోనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైయుండును గాక. ఆమేన్.